సాఫ్ట్‌వేర్ ఇండస్ట్రీలో జాబ్ రావాలి అంటే ఎస్‌క్యూఎల్ చాలా ముఖ్యం. కానీ క్రియేట్, ఆల్టర్, డ్రాప్ అండ్ ట్రంకేట్ చూస్తే చాలామంది కన్‌ఫ్యూజ్ అవుతుంటారు. ఈ వీడియో పూర్తిగా చూసిన తర్వాత ఈ టాపిక్ మీకు లైఫ్ టైమ్ పక్కాగా గుర్తుండిపోతుంది. ఈ 4 కమాండ్స్ సింపుల్‌గా అర్థం చేసుకోవడానికి ఒక ఉదాహరణ తీసుకుందాం. అదే హౌస్ కన్‌స్ట్రక్షన్. క్రియేట్ అంటే కొత్త ఇల్లు నిర్మించడం. క్రియేట్ అంటే కొత్తగా ఒక స్ట్రక్చర్‌ని తయారు చేయడం. కొత్తగా ఒక టేబుల్‌ని తయారు చేయడం అన్నమాట. సో, ఒక టేబుల్ క్లియర్‌గా తయారయింది అంటే అర్థం ఏంటి? మనకు కావాల్సిన డేటాని మనం స్టోర్ చేయడానికి రెడీగా ఉంది అని అర్థం. ఈ 4 కమాండ్స్‌ని మనం డేటాబేస్‌లో డీడీఎల్ కమాండ్స్ అంటాం. డేటా డెఫినిషన్ లాంగ్వేజ్ కమాండ్స్. సో, దీస్ ఆర్ ద వెరీ బేసిక్ ఎస్‌క్యూఎల్ కమాండ్స్. వన్ మోర్ టైమ్. క్రియేట్ అంటే కొత్తగా ఒక ఇల్లు నిర్మించడం. అంటే ఒక స్ట్రక్చర్ పర్ఫెక్ట్‌గా రెడీ అయ్యింది అని అర్థం. అలాగనే దీన్ని ఎస్‌క్యూఎల్‌లో కంపేర్ చేయాలి అంటే ఒక టేబుల్ తయారయ్యింది అని అర్థం. అంటే ఒక టేబుల్ క్రియేట్ చేయబడింది అని అర్థం. ఆల్టర్ చూద్దాం ఈసారి. ఆల్టర్ అంటే ఓకే. ఇల్లు కట్టారు. ఇప్పుడు మనం ఇంటికేమైనా మోడిఫికేషన్స్ చేయాలి అంటే మీకు నచ్చిన పెయింటింగ్స్ వేయించుకోవడం, అలాగనే ఎక్స్‌ట్రాగా ఒక రూమ్ క్రియేట్ చేసుకోవాలి అనుకుంటే ఇవన్నీ ఆల్టరింగ్‌లోకే వస్తాయి. దీన్ని ఎస్‌క్యూఎల్‌లో కంపేర్ చేయాలి అనుకుంటే గనక ఒక టేబుల్ ఆల్రెడీ మీ దగ్గర ఉంది. టేబుల్‌ని మీరు క్రియేట్ చేశారు. ఇప్పుడు మీరేవో ఆఫర్స్ ప్రకటించారనుకుందాం. మరిప్పుడు కొత్తగా డిస్కౌంట్స్ అనే కాలమ్ యాడ్ చేస్తే సరిపోతుంది కదా! మొత్తం టేబుల్‌ని డ్రాప్ చేసి మళ్ళీ క్రియేట్ చేయక్కర్లేదు కదా! మరలాంటప్పుడు ఉన్న టేబుల్‌కి మనం కొత్త కాలమ్ యాడ్ చేయాలి అంటే ఆల్టర్ కమాండ్ యూజ్ చేస్తాం. ఇప్పుడు ట్రంకేట్ చూద్దాం. ట్రంకేట్ అంటే ఇంట్లో ఉన్న సామాన్లన్నీ ఖాళీ చేసేసి ఇల్లుని ఖాళీగా ఉంచడం. ఇల్లుని మనం కూల్చం. ఇంట్లో ఏవి ఎక్స్‌ట్రాగా రూమ్స్ యాడ్ చేయడం, పెయింటింగ్స్ గాని యాడ్ చేయడం గాని ఏమీ చేయం. కానీ ఇంట్లో ఎటువంటి వస్తువులు లేకుండా ఇల్లంతా ఖాళీ చేసి క్లీన్‌గా ఉంచడం. ఎస్‌క్యూఎల్‌లో కంపేర్ చేయాలి అంటే మీ డేటాబేస్ టేబుల్‌లో ఉన్న ప్రతి రికార్డ్‌ని అంటే ప్రతి రో ఆఫ్ డేటాని డిలీట్ చేసి ఓన్లీ స్ట్రక్చర్ ఉంచడం మాత్రమే. అంటే టేబుల్‌ని మాత్రమే ఉంచుతాం తప్ప టేబుల్‌లో ఎటువంటి డేటాని ఉంచము. దిస్ ఈస్ ద కాన్సెప్ట్ ఆఫ్ ట్రంకేట్. ఇది మీరు సింపుల్‌గా మన నేటివ్ లాంగ్వేజ్‌లో మాట్లాడాలి అంటే ఇల్లుని ఖాళీ చేయడం. ఇప్పుడు డ్రాప్ చూద్దాం. ఇప్పుడు ఇక్కడ ఇల్లే అవసరం లేదనుకుంటే మీరేం చేస్తారు? సింపుల్‌గా కొలాప్స్ చేసేస్తారు. ఇంటిని మొత్తం డెస్ట్రాయ్ చేసి పడేస్తాం. అలాగని ఇక్కడ కూడా మీకు డేటాబేస్‌లో ఆ టేబుల్‌తోనే పని లేదు అనుకున్నప్పుడు మనం ఏం చేస్తాం? టేబుల్‌లో డేటా కూడా అక్కర్లేదు. టేబుల్ స్ట్రక్చర్ కూడా అక్కర్లేదు. అలాంటి సందర్భాల్లో మనం డ్రాప్ కమాండ్ యూజ్ చేస్తాం. ట్రంకేట్‌కి, డ్రాప్‌కి తేడా ఏంటి? ట్రంకేట్ ఎప్పుడు కూడా డేటాని మాత్రమే డిలీట్ చేస్తుంది. స్ట్రక్చర్ కాదు. ఒక సింపుల్ లాంగ్వేజ్‌లో చెప్పాలి అంటే ఇంట్లో ఉన్న సామాన్లన్నీ తీసి పడేస్తున్నాం తప్ప ఇల్లుని కూల్చేయము. అది ట్రంకేట్. డ్రాప్ రిమూవ్స్ ఎవ్రీథింగ్. డేటాని తీసేస్తుంది. టేబుల్‌ని కూడా తీసేస్తుంది. డేటాని డిలీట్, ట్రంకేట్, డ్రాప్ చేసే ముందు పెర్ఫెక్ట్‌గా ఉన్న డేటాకి బ్యాకప్ తీసుకున్నాకనే ఆ కమాండ్స్ ఎగ్జిక్యూట్ చేయండి. ఫైనల్‌గా డీడీఎల్ కమాండ్స్ అంటే క్రియేట్, ఆల్టర్, డ్రాప్, ట్రంకేట్. క్రియేట్ అంటే ఒక కొత్త టేబుల్‌ని నిర్మించడం డేటాబేస్‌లో. ఆల్టర్ అంటే ఉన్న టేబుల్‌కే మోడిఫికేషన్స్ చేయడం. అంటే ఒక కాలమ్ అక్కర్లేదు అనుకుంటే ఆ కాలమ్‌ని రిమూవ్ చేస్తాం. ఏదైనా ఒక కాలమ్‌ని ఎక్స్‌ట్రాగా యాడ్ చేయాలి అనుకుంటే కాలమ్‌ని క్రియేట్ చేస్తాం. మరి ట్రంకేట్ అంటే మీ డేటాబేస్ టేబుల్‌లో ఉన్న డేటా అంతటిని క్లియర్ చేసేస్తాం. టేబుల్ అలాగనే ఉంటుంది. టేబుల్ ఎక్కడికి పోదు. డ్రాప్ అంటే మొత్తం ఎవ్రీథింగ్ రిమూవ్ చేసేసినట్టు. ఫ్రెండ్స్, ముందుగా ఇక్కడ ఒక విషయం డిస్కస్ చేయాలి. ఇప్పటివరకు మనం టేబుల్లో క్రియేట్, ఆల్టర్, ట్రంకేట్, డ్రాప్ కోసం మాత్రమే మాట్లాడుకున్నాం. వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ కోసం ఇక్కడ మనం డిస్కస్ చేయాలి. అదే డేటాబేస్. ఏంటి డేటాబేస్?
మీకు ఆల్రెడీ కంప్యూటర్‌ని ఆపరేట్ చేయడం మీద నాలెడ్జ్ ఉంది అంటే, మన కంప్యూటర్‌లో రకరకాల డ్రైవ్స్ ఉంటాయి. డ్రైవ్స్‌లో రకరకాల ఫోల్డర్స్ ఉంటాయి. ప్రతి ఫోల్డర్‌లో మనం ఫోల్డర్ హెడ్డింగ్‌కి తగ్గట్టుగా రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అంటే ఫైల్స్ మనం ఫోల్డర్స్‌లో దాస్తాం. ఇక్కడ డేటాబేస్ అంటే ఒక ఫోల్డర్ లాంటిది. సో, ఆ పర్టిక్యులర్ ఫోల్డర్‌లో మనం రిలేటెడ్‌గా మనకు కావాల్సిన యూజ్‌ఫుల్ ఫైల్స్ అన్నీ పెడదాం అనుకున్నాం కదా! దాన్నే ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఎక్సెల్ వచ్చినట్టయితే, ఎక్సెల్‌లో రకరకాల స్ప్రెడ్ షీట్లుంటాయి. ఆ ప్రతి స్ప్రెడ్ షీట్‌లోని మనం డేటా దాస్తాం. ఇక్కడ ఆ స్ప్రెడ్ షీట్సే మనకి ఎస్‌క్యూఎల్‌లో టేబుల్స్ అనుకుందాం. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే చూడండి ఇక్కడ. బిజినెస్ డీబీ అనేది నాది ఒక ఫోల్డర్. అంటే దీన్ని ఎస్‌క్యూఎల్‌లో కంపేర్ చేయాలి అంటే మనకి డేటాబేస్. ఈ డేటాబేస్‌లో రకరకాల అంటే ఈ బిజినెస్ డీబీ అనే ఫోల్డర్‌లో రకరకాల ఫైల్స్‌తో మనం ఎస్‌క్యూఎల్‌ని కంపేర్ చేయాలంటే ఆ ఫైల్సే ఇక్కడ టేబుల్స్. ఎంప్లాయీస్ అనేది ఒక టేబుల్ ఈ బిజినెస్ డీబీలో. డిపార్ట్మెంట్స్ అనేది ఒక టేబుల్. అలాగనే సాలరీస్ అనేది ఒక టేబుల్. దీన్ని మన కంప్యూటర్ లాంగ్వేజ్‌లో చెప్పాలి అంటే ఈ బిజినెస్ డీబీ అనే ఫోల్డర్‌లో ఎంప్లాయీస్ టేబుల్ అనేది ఒక ఫైలు. డిపార్ట్మెంట్స్ టేబుల్ అనేది ఒక ఫైలు. సాలరీస్ టేబుల్ అనేది ఒక ఫైల్ ఇన్ బిజినెస్ డీబీ ఫోల్డర్. అలాగనే మీరు ఒక హౌస్‌తో కంపేర్ చేసుకోవాలనుకోండి. మన డేటాబేస్ అంటే ఒక హౌస్ లాంటిది. ఆ హౌస్‌లో మీకు రకరకాల రూమ్స్ ఎలాగుంటాయో రకరకాల టేబుల్స్ అలాగనే ఉంటాయి. ఐ హోప్ మీకు క్లారిటీ వచ్చిందనుకుంటా. వాట్ ఈస్ డేటాబేస్ అని. ఇప్పుడు ఎస్‌క్యూఎల్ సర్వర్ మనకి ఎడిటర్ ఓపెన్ అవ్వాలి అంటే, అంటే మనం ఇప్పుడు ఏమైనా క్వైరీస్ రాయాలన్నా, టేబుల్స్ క్రియేట్ చేయాలన్నా, మనకు కావాల్సిన ఎస్‌క్యూఎల్ ఎడిటర్ విండో ఓపెన్ అవ్వాలి అంటే, సింపుల్‌గా ఎస్ఎస్ఎంఎస్ ఎస్‌క్యూఎల్ సర్వర్ మేనేజ్మెంట్ స్టూడియో చూడండి వచ్చిందది. దాన్ని నేను ఓపెన్ చేస్తున్నా. మీరు సాఫ్ట్‌వేర్ ఇన్‌స్టాల్ చేసినప్పుడు మీరు పాస్వర్డ్స్, యూజర్ నేమ్స్ ఏవైతే సెట్ చేసుకున్నారో అవన్నీ ఫిల్ చేశాక కనెక్ట్ అని కొట్టండి. సో, ఇప్పుడు కనెక్ట్ అయ్యింది కదా! డేటాబేసెస్ అనే విండో ఓపెన్ చేయండి. నాకు ఆల్రెడీ గొర్లె ఇన్సైట్స్ అనే డేటాబేస్ ఉంది. ఆ డేటాబేస్‌లోకి వెళ్తున్నా. దీని మీద మీరు అబ్జర్వ్ చేసినట్టయితే రైట్ క్లిక్ కొట్టండి. న్యూ క్వెరీ అని వస్తుంది. ఇప్పుడు మీరు ఏం కావాలన్నా రాసుకునే అవకాశం వస్తుంది. నేను ఒక డేటాబేస్ ఎలా క్రియేట్ చేయాలి? క్రియేట్ చేసిన డేటాబేస్‌ని ఎలా యూజ్ చేయాలి? ఆ డేటాబేస్‌లోకి వెళ్ళి ఒక టేబుల్ ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం. క్రియేట్ డేటాబేస్ క్విక్ ఇన్ఫో. సింటాక్స్ ఏంటి? క్రియేట్. మీ డేటాబేస్ నేమ్ ఏంటి? చూద్దాం. ఈ డేటాబేస్ క్రియేట్ అయిందా లేదా నాకు ఎలా తెలుస్తుంది? మన డేటాబేసెస్ మీద రైట్ క్లిక్ కొడితే రీఫ్రెష్. చూసారుగా? క్విక్ ఇన్ఫో అనే పేరుతో డేటాబేస్ వచ్చేసింది. ఇందులో ఏ టేబుల్స్ లేవు కాబట్టి టేబుల్స్‌లోకి వెళ్తే మీకు ఏవి చూపించట్లే. ఇప్పుడు మీరు చూడండి. ఇక్కడ యూజ్ డేటాబేస్ నేమ్ ఏదైతే అది. మీరు యూజ్ డేటాబేస్ ఎందుకు రాస్తున్నారు? యూజ్ డేటాబేస్ నేను ఎందుకు రాస్తున్నాను అంటే, నేను ఏ విండోలో ఉన్నా? గొర్లె ఇన్సైట్స్ అనే డేటాబేస్ విండోలో ఉన్నా. మరి ఇప్పుడు నేను ఏమైనా టేబుల్స్ క్రియేట్ చేస్తే ఎందులోకి వెళ్ళిపోతాయి? గొర్లె ఇన్సైట్స్ అనే డేటాబేస్‌లోకి వెళ్ళిపోతాయి. కానీ నేను ఇప్పుడు క్రియేట్ చేసే టేబుల్స్ ఎందులోకి వెళ్ళాలి? క్విక్ ఇన్ఫో అనే డేటాబేస్‌లోకి వెళ్ళాలనుకోండి. అప్పుడు మీరు యూజ్ మీ డేటాబేస్ ఏదైతే అది. నేను ఏ కన్‌స్ట్రైంట్స్ రాయకుండా ఒక బేసిక్ సింటాక్స్‌తో టేబుల్ క్రియేట్ చేయాలనుకుంటున్నా. మీరు టేబుల్ క్రియేట్ చేయాలంటే క్రియేట్ టేబుల్. మీ టేబుల్ నేమ్ ఏదైతే అది. ప్లేయర్ ఇన్ఫో. ఎస్‌క్యూఎల్‌లో సెమీకోలన్ మ్యాండేటరీ కాదు.
నేను రకరకాల డేటాబేస్ల మీద ఆల్రెడీ వర్క్ చేస్తున్నాను కాబట్టి ఇది బెస్ట్ ప్రాక్టీస్ కింద మాత్రమే రాసేస్తున్నా. ఎస్‌క్యూఎల్‌లో లాస్ట్‌లో సెమీకోలన్ యూజ్ చేయాలనేది మ్యాండేటరీ కాదు. ఒక ప్లేయర్‌కి ఒక ఐడీ ఇస్తున్నా. ప్లేయర్ ఐడీ. ఐడీ అంటే నేను ఇంటిజర్ తీసుకుంటున్నా. న్యూమరిక్ కాబట్టి. ప్లేయర్‌కి నేమ్ ఉండాలిగా. ప్లేయర్ నేమ్ varchar ఆఫ్ 100. varchar అంటే వేరియబుల్ క్యారెక్టర్. సో, చూసారుగా ప్లేయర్ నేమ్ కూడా తీసుకున్నాం. ప్లేయర్ డేట్ ఆఫ్ బర్త్. డేట్ ఆఫ్ బర్త్ కాబట్టి డేట్ అండ్ టైం తీసుకోవడం మనకు అనవసరం. డేటు, టైము 2 కావాల్సి వస్తేనే డేట్ అండ్ టైం డేటా టైప్ రాస్తాం. నాకు ప్లేయర్ జస్ట్ డేట్ ఆఫ్ బర్త్, ఇయరు, మంత్, డేటు తెలిస్తే చాలు. డేట్ అని మాత్రమే తీసుకున్నాం. సో, ఈ కాలమ్స్ చాలు అనుకుంటున్నా. ఇప్పుడు ఈ కాలమ్స్ మీకు సరిపోతే కనుక ఎగ్జిక్యూట్ చేద్దాం. మన టేబుల్ సక్సెస్‌ఫుల్‌గా క్రియేట్ అవుతుందా లేదా అని. టేబుల్ సక్సెస్‌ఫుల్లీ క్రియేటెడ్. మనం ఏ డేటాబేస్‌ని యూజ్ చేసాం? క్విక్ఇన్ఫో అనే డేటాబేస్‌ని యూజ్ చేసాం ఈ టేబుల్ క్రియేట్ చేయడానికి. మరి ఈ టేబుల్ క్విక్ఇన్ఫోలో క్రియేట్ అయ్యిందో లేదో చూద్దాం. క్విక్ఇన్ఫోలోకి వెళ్ళా. టేబుల్స్ మీద రిఫ్రెష్ కొట్టా. చూద్దాం. చూసారుగా కాలమ్స్. సో, ఇప్పుడు మనం కాలమ్ ఎక్స్ట్రాగా యాడ్ చేయడానికి ట్రై చేద్దాం. ఇప్పుడు మనం కాలమ్ ఎక్స్ట్రాగా యాడ్ చేయడానికి ట్రై చేద్దాం. ఈ ప్లేయర్ ఏ కంట్రీ వాడో మనకు తెలియదు కాబట్టి సో, కంట్రీ నేమ్ యాడ్ చేయడానికి ట్రై చేద్దాం. సో, ఇప్పటివరకు మనం క్రియేట్ కమాండ్ మాత్రమే వాడాం. ఇప్పుడు ఆల్టర్ కమాండ్ వాడబోతున్నాం. సో, ఇప్పుడు మనం కాలమ్‌ని యాడ్ చేయడానికి ట్రై చేస్తున్నాం. ఆల్రెడీ ఉన్న టేబుల్‌లో ఎక్స్ట్రాగా కాలమ్ యాడ్ చేయాలి అంటే ఆల్టర్ కమాండ్ వాడుతున్నాం. ఆల్టర్ టేబుల్ ప్లేయర్ ఇన్ఫో మన టేబుల్ అదే. ఇప్పుడు యాడ్ మీ కాలమ్ నేమ్ ఏంటి? మన కంట్రీ కాలమ్ కదా యాడ్ చేద్దాం అనుకున్నాం. ప్లేయర్‌కి ఏ కంట్రీ వాడో తెలుసుకోవడం కోసం యాడ్ కాలమ్ నేమ్ కంట్రీ డేటా టైప్ ఏంటి? varchar. మాక్సిమం కంట్రీ నేమ్ తీసుకోవడానికి 50 క్యారెక్టర్స్ అలౌ చేస్తున్నాం. సో, ఈ సింటాక్స్ కరెక్టా కాదో చూద్దాం. మరొకసారి ఆల్టర్ టేబుల్ ఏ టేబుల్. మీరు ఏ టేబుల్‌ని ఆల్టర్ చేయాలో చెప్పడం కోసం. ఇక్కడ కాలమ్ ఎక్స్ట్రాగా యాడ్ చేద్దాం అనుకుంటున్నాం కాబట్టి యాడ్. కాలమ్ నేమ్ ఏంటో చెప్పండి. ఆ కాలమ్‌కి ఎటువంటి డేటా అంటే ఆల్ఫా న్యూమరిక్ డేటా అలౌ చేయాలనుకుంటున్నాను. మాక్సిమం ఎన్ని క్యారెక్టర్స్? 50 క్యారెక్టర్స్. సో, ఇది టేబుల్‌లోకి వెళ్లి చూద్దామా? టేబుల్స్ మీద రిఫ్రెష్ కొట్టండి. మీ టేబుల్‌ని ఓపెన్ చేయండి. కాలమ్స్ ఓపెన్ చేయండి. కంట్రీ కాలమ్ కూడా యాడ్ అయ్యింది. ఇప్పుడు ఇంకొక విషయం కూడా చూడొచ్చు. ఇప్పుడు మనం జస్ట్ ఇప్పటివరకు మనం కాలమ్‌ని యాడ్ చేసాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ కంట్రీకి 50 క్యారెక్టర్స్ కాదు. ఇంకా క్యారెక్టర్స్ పెంచాలనుకుంటున్నా. అంటే ఇక్కడ 50-100 పెంచాలనుకుంటున్నా. ఇప్పటివరకు కంట్రీ కాలమ్‌కి మాక్సిమం 50 క్యారెక్టర్స్‌నే అలౌ చేసాం. ఇప్పుడు 100 క్యారెక్టర్స్‌ని మనం మాక్సిమం క్యారెక్టర్స్ కింద అలౌ చేద్దాం అనుకుంటున్నాం. అప్పుడు ఏం చేస్తాం? ఆల్రెడీ ఉన్న కాలమ్‌ని మోడిఫై చేస్తాం. సో, ఇప్పటివరకు మనం యాడ్ చూసినట్టయితే ఇప్పుడు మోడిఫై చూస్తున్నాం. చూడండి. ఆల్టర్ టేబుల్. మీ టేబుల్ నేమ్ ఏంటి? ప్లేయర్ ఇన్ఫో. ఆల్టర్ కాలమ్. ఏ కాలమ్‌ని ఆల్టర్ చేద్దాం అనుకుంటున్నాం? కంట్రీ కాలమ్. డేటా టైప్ ఏంటి? varchar. ఇందాకలో 50 ఉన్నాయి. ఇప్పుడు మనం సైజ్ పెంచుదాం అనుకుంటున్నాం కాబట్టి 100. ఎగ్జిక్యూట్ చేద్దామా మరి? సక్సెస్‌ఫుల్లీ ఎగ్జిక్యూటెడ్. ఇప్పుడు ఇక్కడికి వెళ్ళి టేబుల్స్ ఓపెన్ చేద్దాం. కంట్రీ కాలమ్‌లో ఇంతకుముందు 50 ఉంటే ఇప్పుడు మనకి 100 ఉన్నాయి. ఇదే విషయం ఇక్కడ చూసారుగా. ఈసారి మన టార్గెట్ కాలమ్‌ని డ్రాప్ చేయడం. అంటే కాలమ్‌ని తీసి పడేయడం. సో, అదే సింటాక్స్ రాస్తున్నాం. ఆల్టర్
టేబుల్ ప్లేయర్ ఇన్ఫో డ్రాప్. మీరు ఏం డ్రాప్ చేద్దాం అనుకుంటున్నారు? ఒక కాలమ్‌ని డ్రాప్ చేయాలనుకుంటున్నారు. ఆ కాలమ్ నేమ్ ఏంటో చెప్పండి. కాలమ్ డ్రాప్డ్ సక్సెస్‌ఫుల్లీ. అదే విషయం మళ్ళీ ఇక్కడ చూద్దాం. ప్లేయర్ ఇన్ఫో టేబుల్‌లో రిఫ్రెష్ కొట్టి చూస్తున్నా. రిఫ్రెష్‌లో మీకు ఇప్పుడు కంట్రీ కాలమ్ లేదు చూడండి. ఫ్రెండ్స్, టేబుల్‌లో ఉన్న డేటాని చూడాలి అంటే గనక సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ టేబుల్ నేమ్. టేబుల్‌లో ఉన్న ప్రతి రో, ప్రతి కాలమ్ వాల్యూ చూపించండి అని చెప్తున్నాం మనం. సో, నా డేటాబేస్‌లో 20 రికార్డ్స్ ఉన్నాయి. 20 రికార్డ్స్ మీకు చూపిస్తున్నాయి. ఈ ఎగ్జాంపుల్ ఎందుకు చూపిస్తున్నారు? మరి నేను ట్రంకాట్ వర్సెస్ డ్రాప్ మీకు చూపించగలగాలి కదా! సో, ఇప్పుడు ఎంప్లాయీస్ టేబుల్‌లో మీ దగ్గర 20 రికార్డ్స్ ఉన్నాయి. క్విక్ ఇన్ఫోలో ఎంప్లాయీస్ టేబుల్ ఉందో లేదో కూడా చూద్దాం. ఉంది. ఇప్పుడు నేను మీకు ట్రంకాట్ చేసి చూపిస్తాను. ట్రంకాట్ టేబుల్. మీ టేబుల్ నేమ్ ఏదైతే అది. ట్రంకాట్ టేబుల్ నేమ్. ఎగ్జిక్యూట్ చేస్తున్నా. కమాండ్ సక్సెస్‌ఫుల్లీ ఎగ్జిక్యూటెడ్ అంట. మరి ఇప్పుడు సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ టేబుల్ నేమ్. టేబుల్‌లో ఏమైనా డేటా ఉందా? ట్రంకాట్ జాబ్ ఏంటి? ఓన్లీ టేబుల్‌లో ఉన్న డేటా అంతటిని తీసి పడేయడమే. టేబుల్ స్ట్రక్చర్ కాదు. టేబుల్ మీకు అలాగనే ఉంటుంది. టేబుల్ డేటా మాత్రమే పోతుంది. సో, నేనేమనుకుంటున్నాను ఒక్కసారి చూడండి. టేబుల్ ఉందా లేదా? టేబుల్స్‌లోకి వెళ్తున్నాం. టేబుల్ మాత్రం అలాగనే ఉంది. టేబుల్ మాత్రం అలాగనే ఉంది. టేబుల్‌లో డేటా మాత్రమే లేదు. టేబుల్‌లో డేటా ఉందో లేదో మరొకసారి చూద్దామా? మరి ట్రంకాట్‌తో కాకుండా ఇంకొకటేముంది? డ్రాప్. ఇంకొక విషయం ట్రంకాట్‌లో వేర్ కండిషన్ యూజ్ చెయ్యలేము. ట్రంకాట్‌లో వేర్ కండిషన్ యూజ్ చేయలేము. ఈ విషయం ఇప్పటికి గుర్తుంచుకోండి. నెక్స్ట్ ఎగ్జాంపుల్స్‌లో అది ప్రాక్టికల్‌గా చూపిస్తా. ఇప్పుడు ట్రంకాట్ అయిపోయింది. ఏం చేసి చూపించాలి ఇప్పుడు నేను? డ్రాప్ ఉంది. డ్రాప్ టేబుల్ నేమ్. దీని ఎగ్జాంపుల్స్ కూడా చూద్దాం. ఇప్పటివరకు మీకు ఎంప్లాయీ టేబుల్ అయితే ఉంది కానీ డేటా మాత్రమే పోయింది. ఇప్పుడు నేను టేబుల్స్ మీద మళ్ళీ రిఫ్రెష్ కొట్టి చూపిస్తున్నాను. ఈసారి ఎంప్లాయీ టేబుల్ లేదు. ఇంకా మీరు క్లియర్‌గా చూద్దాం అనుకుంటే చూడండి, ఎంప్లాయీ అనే టేబులే లేదు అని చెప్పేస్తుంది. సో, దిస్ ఈజ్ ట్రంకాట్ వర్సెస్ డ్రాప్ ప్రాక్టికల్లీ.